వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖపట్నంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఈ గవర్నెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి. ప్రభుత్వ బడుల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాలనేది నా లక్ష్యం, మంత్రి నారా లోకేష్. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ కొత్త ఆలోచన విధానం, ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్. ఆతిథ్య నగరం విశాఖ మరో ప్రతిష్టాత్మకమైన ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుకు రెడీ అయింది. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సమ్మిట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సివిల్ సర్వేడ్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్ ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. వికసిత్ భారత్ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రిస్టాక్ లాంటి అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ గవర్నెన్స్ లో ఉత్తమ ఆవిష్కరణలు, సముద్ర గర్భ కేబుల్స్, డేటా సెంటర్లు, గ్రామీణ స్థాయిలో ఈ గవర్నెన్స్ ఆవిష్కరణలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, సైబర్ సెక్యూరిటీ లాంటి అంశాలపై చర్చలు జరుపుతారు. Manamitra, that is WhatsApp governance. As on today, 751 services we are providing online through WhatsApp. Very simple way. I started earlier in Hyderabad, high-tech city, and focusing on IT. At the time, I focused mainly knowledge economy. Today I can say proudly, Hyderabad is getting highest per capita income. Telangana is getting highest per capita income in the country. Most livable city. Because of technology and also infrastructure. IT professionals have gone all over the world. I am proud to announce today, Indians are earning highest per capita income in the world, any country for that matter. Among Indians, Andhra Pradesh number 1 by contributing 30% of people who are working in IT. Always I am saying, in the world, out of 4 IT professionals, 1 is from India. Among Indians, out of 4, 1 is from Andhra Pradesh, Telugu community. We are proud of them. One public policy has changed total history. Now we are working Quantum Valley. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. We started recently with the Government of India support and also IBM, TCS, L&T, they are working together. By January, we are going to join the club of Quantum Valley, or quantum computers, who are all having, I think 6-7 countries are having quantum computing. One is India, that is from Amaravati. I am very proud to announce that is how we are working. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి గ్రంథాలయాన్ని 2 ఏళ్లలో నిర్మిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రంథాలయాల్లో సమస్యలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాల సమాచారంపై ఇంట్లోనే ఉండి తెలుసుకునేలా యాప్ తెస్తున్నామని చెప్పారు. థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది లైబ్రరీలో పుస్తకాలు చదవడం ద్వారా వస్తుందని నేను కూడా బలంగా నమ్ముతున్నాను. అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద మండలి బుద్ధప్రసాద్ గారు, పల్లె సుందరారెడ్డి గారు, గణబాబు గారు మాట్లాడారు. అధ్యక్ష మొదటి అంశం అధ్యక్ష సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా బుద్ధప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఒక సందర్భంలో దానికోసం అధ్యక్ష సుమారుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం. ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి. కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు,
మనకు కావాల్సిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్లో లేరు, ఆయన కౌన్సిల్లో ఉన్నారు. టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాకి సంబంధం లేని వారు, బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని 100 కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది. ఇది వచ్చే 4 సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 24 నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. ఏపీ ప్రభుత్వం పౌర సేవల కోసం కొత్తగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ ఆచరణీయంగా ఉందని కేంద్ర పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్ అన్నారు. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకొచ్చిన ఈ గవర్నెన్స్ లో దాన్ని ఒక నూతన ఆలోచనగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఈ నమూనా అమలుకు పరిశీలిస్తామన్నారు. ప్రధాని మోదీ ఆశయ సాధనకు అనుగుణంగా పౌర సేవల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా వికసిత్ భారత్ సాధించాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. The Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, who's been a visionary in taking e-governance models forward, and Sri Katamaneni Bhaskar Garu, who has been working with us tirelessly for the last several months to curate this conference. The theme of this conference is Viksit Bharat, Civil Service and Digital Transformation. So this takes forward Honorable Prime Minister's vision of maximum governance, minimum government, which seeks to bring citizens and government closer using technology. As you have seen, more and more technology options for improving service delivery, as also for digital secretariats, have been brought in. Government systems process reengineering has been adopted. So this conference brings together about 1,200 delegates from across India. 1,200 delegates from across India. There are officers who are coming from northeastern states, from Jammu Kashmir, from Kerala, from Gujarat, Rajasthan, and so many officers coming from Government of India in New Delhi across all ministries. We are also grateful that the Indian Institute of Management, Visakhapatnam, has come forward as a knowledge partner and would be curating this session. So this conference will have 6 plenary sessions. The first one is, how do you develop Visakhapatnam as an IT hub of India, which would be chaired by Principal Secretary IT Government of Andhra Pradesh. There is a session on using artificial intelligence in government. There are sessions with regard to civil service and digital transformation. Then breakout sessions which will be chaired by very eminent people. Director General, Indian Institute of Public Administration is here with me. So he will be chairing the session. And also the gold category, silver category awardees who have participated in the National E-Governance Award scheme will be presenting. We'll have 4 district collectors who have contributed to digital transformation at Panchayat level. So there are 4 district collectors from various parts of the country who will be making. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం అంశంపై శాసనసభలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. యువగలం పాదయాత్ర సందర్భంగా ఉపాధ్యాయులు పలు సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది మా లక్ష్యం. పాఠశాల భవనాల నిర్మాణం కోసం దాతల సహకారం కోరుతున్నాం. భవనాలపై దాతల పేరు ఉండేలా చూస్తాం. ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు రావాలనేది మా ఉద్దేశం. అన్ని ప్రభుత్వ బడుల్లో సీట్ల నుండి నో అడ్మిషన్ బోర్డులు పెట్టాలనేదే నా లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 100 బడుల్లో అలాంటి పరిస్థితి ఉంది అని మంత్రి లోకేష్ తెలిపారు. బాధ్యత మన అందరి పైన ఉంది. అది కేవలం హార్డ్వేరే కాదు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. అటెండెన్స్ పైన, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందజేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్న అధ్యక్ష.
అధ్యక్ష, పోయిన సెషన్లో విద్యా వ్యవస్థ పైన చాలా డిస్కషన్ జరిగినాయి, షార్ట్ డిస్కషన్ కూడా జరిగినాయి. ఆనాడు ఒక మాట చెప్పాను అధ్యక్ష, ఏ రోజైతే ప్రభుత్వ పాఠశాల బయట ఇంకా నో అడ్మిషన్స్, స్కూల్ ఫుల్ ఉందని ఆ బోర్డు వస్తుంది, ఆ రోజు నేను ఆనందపడతానని చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, గర్వంగా చెప్తున్నా, ఈ సంవత్సరంలో దాదాపు ఒక 100 పాఠశాలలో అదే పరిస్థితి ఏర్పడింది. నా లక్ష్యం ఏంటంటే అన్ని 42,000 పైచిలక పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అన్ని పాఠశాలలు అదే పరిస్థితి రావాలని ఆ దిశగా విద్యా వ్యవస్థ పనిచేస్తుందని గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు నారా చంద్రబాబు నాయుడు వారు చెప్పిన విజన్ 2047లో మనందరం భాగస్వాములు కావాలి. పాశ్చాత్య దేశాలు మన భారతీయులపై పెడుతున్న ఆంక్షలు మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతుంది. మన పిల్లలు అందరూ మన దేశంలోనే నెంబర్ 1 గా ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న అందరం వీఆర్ విట్నెసింగ్ ఎవ్రీ డే. మనం టీవీస్ లో చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాం? ప్రతిరోజు పాశ్చాత్య దేశాల్లో ఏం జరుగుతోంది? మనల్ని తరిమి కొడుతున్నారు, బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడో ఒక్క చోట యుఎస్ లో స్టార్ట్ అయింది, అన్ని బ్రిటిష్ కంట్రీస్ లో అది విస్తరించింది. ఒక యూకే, రష్యా, ఎవ్రీవేర్, పోలాండ్, ఎవ్రీవేర్ గో బ్యాక్ థీమ్ తో. అంటే మనం అవమానించడంతో పాటు చంపేస్తున్నారు కూడా. మనం ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలా, ఆచరించాలి కూడా. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ కొన్ని వందల వేల మందికి మెసేజ్ ఇవ్వాలి. మనము తీసుకునే నిర్ణయం మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని కాపాడగలుగుతాం. మన నేషన్ లోనే, అంటే మన ఊర్లోనే, ఎక్కడ పుట్టామో అక్కడే పెరగాలి, అక్కడే చనిపోవాలి. మన దేశంలోనే ఉండాలి. రేపు 2047 విజన్ ని మనము సక్రమంగా తీసుకెళ్లినప్పుడు ఒక్కరు చేయలేరు. మనందరం భాగస్వాములు అయినప్పుడే మన పిల్లలు ఇక్కడే ఉంటారు. మనకేం పట్టింది? ఎక్కడో వెళ్ళి ఎక్కడో అనిపించుకొని ఎక్కడో చనిపోవాల్సిన అవసరం. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు పిల్లలు బయట పంపించేసి. మనకొద్దు. మనం తీసుకునే నిర్ణయం రేపు మన పిల్లల భవిష్యత్తుకు అవుతుంది. సంగీతం దర్శకత్వం వహించిన 2 చిత్రాలు పాన్ ఇండియాలో ఘన విజయం సాధించి పెట్టిన సంగీత దర్శకుడు గౌరహరి తణుకు ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తారని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ అన్నారు. జై హనుమాన్, మిరాయి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన తణుకు పట్టణానికి చెందిన గౌరీహరి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, తణుకులో విద్యాభ్యాసం చేసిన సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న గౌరహరి భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు అందించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఉత్తమ సంగీత దర్శకుల జాబితాలో ఆయన పేరు సాధించాలని కోరారు. అనంతరం మిరాయి చిత్రం ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్ వద్ద నిర్వహించిన సంబరాల్లో పాల్గొని ప్రేక్షకులు గౌరవహరితో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ చిత్రాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా గట్టిగా నిలబడి చప్పట్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా హరిగారి శుభాకాంక్షలు. విజయోత్సవ సందర్భంగా అసంతోషాలు తెలియండి. అందరు తప్పలు పడుతున్నాయి. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తణుకు పట్టణంలో పుట్టి ఇక్కడే చదువుకొని అనేక మంది స్నేహితులతో తన బాల్యాన్ని గడిపి డిగ్రీ వరకు కూడా ఇక్కడే చదువుకొని ఈరోజు 10 సంవత్సరాలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని అనితర సాధ్యమైనటువంటి విజయాలతో ఈరోజు మన తణుకు పట్టణానికి విచ్చేసినటువంటి మనందరి ముద్దుబిడ్డ, తణుకు ముద్దుబిడ్డ గౌరా హరి గారికి మనందరి తరఫున కూడా స్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా అందరూ కూడా చప్పట్లతో
ఈరోజు రెండు సినిమాలతో ముఖ్యంగా హనుమాను మిరాయి సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో తనదైనటువంటి ముద్ర వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగువారు అదేవిధంగా ఇతర పాన్ ఇండియాలో కూడా గుర్తింపు సాధించి ఈరోజు మనందరికీ కూడా గర్వకారణంగా నిలిచి ఇక్కడ మనందరి ముందు కూడా ఈ విధంగా రావటం మనందరికీ కూడా గర్వకారణం, సంతోషం, అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా హనుమాన్ సినిమా కానీ ఈరోజు మిరాయి సినిమా కానీ రెండూ కూడా హనుమాన్ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ అలాగే ఈ సినిమాకి ఇచ్చినటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు వీటన్నిటి వలన కూడా ఆ సినిమాలు రెండూ కూడా విజయవంతమై ప్రేక్షకులకి ఈరోజు గుండెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని కేవలం విజయవంతం అవడమే కాకుండా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు టైలరింగ్ వర్కర్స్ యూనియన్ చందర్లపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో చందర్లపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ టైలర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కుట్టు మిషన్లు కొనుగోలుకు ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని కోరుతూ టైలరింగ్ వృత్తినే జీవనోపాధిగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పనిచేస్తున్నారు. చదువుకున్నా తగిన ఉపాధి దొరక్క ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ రంగం కుంటుపడింది. రెడీమేడ్ వస్త్రాల రాకతో పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం టైలరింగ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించింది. ప్రస్తుతం ఆ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించడం లేదు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వీరికి ఎంతో కొంత ఆసరాగా ఉన్న ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించి టైలర్లు ఆదుకోవాలని కోరుతున్నాము. టైలరింగ్ షాపుల్లోనూ ఇళ్ల వద్ద టైలర్లుగా పనిచేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం లోన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థుల యూనిఫామ్లను స్థానిక టైలర్లతోనే కుట్టించాలని, టైలరింగ్ షాపులకు కరెంటు బిల్లులు సబ్సిడీ ఇవ్వాలని, షాపులకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు చందర్లపాడు మండల కన్వీనర్ ఈదర కమల, చందర్లపాడు మండల టైలర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ కరీం, యూనియన్ కార్యదర్శి సాధనాల రాము, షేక్ మస్తాన్ వలి, రహమతుల్లా జానయ్య, రామారావు, బాషా, లాల్సా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు టైలర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా చెప్పటం అనేది జరిగింది. ప్రధానంగా టైలర్స్ అందరికి కూడా నేను మంచి క్వాలిటీ గల నాణ్యమైనటువంటి మిషన్లు ఫ్రీగా అందరికీ ఎవరైతే వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఉత్తీర్ణులు పొంది అట్లాగే ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ కానీ వాళ్ళు నేర్చుకొని వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను మన మిషన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు 2వ సంవత్సరం కావస్తూ ఉంది. ఆ హామీ అమలు కాలేదు. ఇటీవల కాలంలో ఒక పెద్ద సభ జరుగుతుంటే ఆ సభలో కూడా మళ్ళీ ప్రస్తావించారు, టైలర్లకి నేను మిషన్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. దా హామీని వెంటనే అమలు చేయమని చెప్పేసి మేము ఈరోజు టైలర్ వర్కర్స్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో టైలర్లకి కనీసం నిరుద్యోగ చేయూత కింద వాళ్ళకి టైలర్లకి 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి. అందువల్ల కనీసం 25,000 రూపాయలు ఇస్తే తప్ప ఈరోజు వాళ్ళ జీవనం గడిచే పరిస్థితి లేదు. అందుకని గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా చేయూత 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. చాలామంది పనులు లేక మొత్తం వాళ్ళు చేసే వృత్తి పక్కన పెట్టి వేరే పనులు చేసే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అందుకనే వాళ్ళకి ప్రభుత్వం తక్షణమే ఆ సాయం అందించాలని, అదేవిధంగా మిషన్లకు సంబంధించి మన ప్రభుత్వం వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు ఎట్టా ఉన్నాయో వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలు ఈరోజు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా అది మిషన్ కానీ ఏదన్నా తగిలి కుచ్చుకున్నా ఏదన్నా పని చేయని పరిస్థితి ఉంది. 3 నెలలు 4 నెలలు 5 నెలలు. ఆ 5 నెలల కాలం భవన నిర్మాణ కార్మికులకి ఎలా అయితే సంక్షేమ బోర్డులో వాళ్ళకి చేయూతగా భృతి ఇస్తున్నారో ఆ విధంగా వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భృతి ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పనిచేస్తున్నప్పుడు ఎవరైనా ప్రమాద శాతం మరణిస్తే
వాళ్ళకి ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక రకాల పనిచేసే కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తిస్తుంది, వీళ్ళకు కూడా టైలర్లకి వర్తించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు వర్క్ సంబంధించి చాలామంది వర్క్ ఇందాకల విషయంలో చెప్పాను, వర్క్ లేదు. ప్రభుత్వం నుంచి ఇక్కడ నందిగా చందలపాడు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏ స్కూలు సంబంధించో లేకపోతే ఇంకా మున్సిపల్ కానీ లేకపోతే పంచాయతీ కానీ ఇతర యూనిఫామ్లు సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టైలర్ల వర్కర్లకి బయట కాంట్రాక్టర్లు కాకుండా వీళ్ళకి తల ఒక 20 పీసులు అట్లా వాళ్ళకి జీవన ఉపాధి చూపించే విధంగా ఇక్కడ తహసీల్దార్ గారు చర్యలు తీసుకొని యూనిఫామ్లు బయటకు వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి టైలర్లకే అది ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా మొత్తం కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ కుంకుళమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2 వరకు 10 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి హారతులు పట్టి ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆలయంలో భవానీ మాలదారులు అమ్మవారి మాలను ధరించారు. ఉత్సవాల సందర్భంగా కుంకుమార్చనలు, చండీ హోమం నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాలను ప్రత్యేకమైన పూలతో అలంకరించారు. ఆలయ ప్రకారాలు, రాజగోపురాన్ని రకరకాల విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. 2వ తేదీ సాయంత్రం అమ్మవారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. చెప్పాను మళ్ళీ लक्ष्मी दुर्गा नाम श्री कुंकुलम्म देवता एकादशी दुर्गा भवन ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.